హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. సో ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఇప్పుడే మెట్ల మీదకి వెళ్ళి దిగి ఆ బ్యాగ్స్ అవన్నీ కట్టాను. కొంచెం ఆయాసంగా ఉంది. నెక్స్ట్ స్టేట్ టూర్ చేయబోతున్నాను. అది ఏ స్టేట్ అనేది మీకు ఈ వీడియోలోనే చెప్తాను. మేబీ తమ్నైల్లో పెట్టేస్తాను. మోస్ట్లీ తమ్నైల్లో ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాము అనేది. సో డోంట్ వరీ. ద మోస్ట్ ఫేమస్ మాన్సూన్ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాను కమింగ్ బ్లాగ్స్లో. సో అస్సలు మిస్ అవ్వకండి. ఈ టూర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. విన్నర్స్ ఏమైనా వస్తుందో కొంచెం కామెంట్లో చెప్పండి. అండ్ యాంగిల్ కూడా, కెమెరా యాంగిల్ కూడా, గోప్రో యాంగిల్ కూడా కరెక్ట్గా ఉందా లేదో చూసి చెప్పండి. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు. యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ గోప్రో అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ మోటో వ్లాగ్ ఆల్సో. ఎలా వస్తుంది ఏంటనేది ఈ వీడియో చూసాక చెప్తాను. ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగ్. గోప్రో సెట్టింగ్స్ అదంతా ఏం చూడలేదు. డైరెక్ట్ గోప్రో తీసుకొచ్చాను, హెల్మెట్ తీసుకొచ్చాను, సెటప్ చేశాను, డైరెక్ట్ రోడ్ ఎక్కేసాను. ఎలా వస్తుందని కూడా చెక్ చేయలేదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కాస్త ముందుకెళ్ళి చెక్ చేసి మళ్ళీ సెట్ చేసుకుంటాను. అలాగే మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి అది ఎలా ఉంది అనేది. ఈ అడ్జస్ట్మెంట్ ఓకేనా లేకుంటే చేంజెస్ ఏమైనా చేయాలా అని చెప్పండి. రోడ్డు ఇంకా బైక్ క్లియర్గా కనిపిస్తుందా లేదా చూసి చెప్పండి. కొంచెం రైడింగ్ షూస్ అవన్నీ వేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది స్టార్టింగ్. బట్ కొంచెం అలవాటు అయ్యే వారికి తప్పదేమో. వచ్చిన దగ్గర నుంచి నా క్యాజువల్ షూస్ తోటి బైక్ రైడ్ చేశాను. చాలా కంఫర్ట్గా ఉండేవి. బట్ నా షూస్ తోటి రైడ్ చేయడం కొంచెం రిస్క్ అనిపించి రైడింగ్ షూస్ అయితే చూస్ చేసుకున్నాను. టైం అరౌండ్ ఎగ్జాక్ట్ 5 o'clock స్టార్ట్ అయ్యాను. టైం 5:18 అవుతుంది. సో మోస్ట్లీ ఈరోజు కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ సీ. నాకు బ్యాగేజ్ వెనకాల బంగేజంతో కట్టాను. అది కరెక్ట్గా ఉంటుందా ఉండదా అని డౌట్ కొంచెం. టువర్డ్స్ ఎల్బీనగర్ రూట్లో ఒక దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్గా కట్టానా లేదా అని. ఆల్ పర్ఫెక్ట్. అండ్ గోప్రో కూడా కొంచెం సెట్టింగ్ చేశాను. ఆల్మోస్ట్ అది కూడా పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. ఇంకొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. సో ఆల్ సెట్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. లెట్స్ హిట్ ద రోడ్. బాయ్ బాయ్ హైదరాబాద్ ఫర్ సమ్ డేస్. రైడ్ చేసేది ఆల్మోస్ట్ ఒక 872 kilometers ఉంది. సో ఇది నా ఫస్ట్ మోటార్ వ్లాగ్ అండ్ ఫస్ట్ రైడ్ కాబట్టి అంత రిస్క్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. బట్ నా దగ్గర అంత టైం లేదు. మోస్ట్లీ నాకు ఈ ఎగ్జాక్ట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ ఎగ్జైట్మెంట్లో నైట్ నిద్రపోవడం మర్చిపోయాను. ఎవడికి కావాలి లగేజ్ అంతా చదవడం దాంతో అయిపోయింది. సో రెస్టే తీసుకోలేదు. బా కొంచెం షూ ప్రాబ్లం ఉన్నాయి. బా బ్రేక్ ఎక్కడ ఉందో తెలియట్లేదు, గేర్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఇది చాలా కష్టం. కొంచెం అలవాటు అయ్యేదానికి ప్రాబ్లమే. సో గ్లౌస్ కూడా
ఫస్ట్ టైం నా లైఫ్లో గ్లౌజ్ వేసుకొని బైక్ రైడ్ చేయడం. ఓవరాల్గా ఈ సెటప్ అంతా కొత్తగా ఉంది. కొత్తగా ఉన్నా కొంచెం బాగుంది, పోను పోను ఇంకొంచెం బాగుండాలా ఉంది. వన్స్ హైవే ఎక్కాక టాప్ స్పీడ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ స్టాప్ అయితే కర్నూలు అనుకుంటున్నాను. కర్నూలు అరౌండ్ ఒక 220 కిలోమీటర్స్ ఏమో ఉంది. చూద్దాం, ఈ బండి పర్ఫార్మెన్స్ ఈరోజు తెలిసిపోతుంది. అందరు చెప్పేది వేరు, మనం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యేది వేరు. సో ఈరోజు తెలిసిపోతుంది ఎంత స్పీడ్లో వస్తే మనకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందో అని తెలిసిపోతుంది. నాకు హెల్మెట్లోకి ఎయిర్ అయితే రావట్లేదు కానీ ఎయిర్ డిస్టర్బెన్స్ అయితే ఉంది. మరి అవుట్ సైడా ఇన్సైడ్ అనేది అంత క్లియర్గా తెలియట్లే. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. సో ఇంకా మనం సిటీలోనే ఉన్నాం కాబట్టి ఈ స్పీడ్ ఎనఫ్. ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు, అందుకే పొద్దున స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా 4కే స్టార్ట్ అవుదాం అనుకున్నాను కానీ అవ్వలేదు, తెలిసిందేగా. గోప్రోలో కూడా నా దగ్గర ఒకటే బ్యాటరీ ఉంది, అది కూడా గోప్రోతో వచ్చింది. సరిపోయింది. యాక్చువల్లీ నేను గోప్రో 10 యూజ్ చేస్తున్నాను. 10 ఎందుకంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, అలాగే పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ప్రజెంట్ కార్మంఘట్ దగ్గర ఉన్నాం, మై ఫేవరెట్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. నిన్నే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాను. కనిపిస్తుందా? జయ హనుమాన్, జయ హనుమాన్, జయ శ్రీరామ్. నీలో ఉన్న శక్తి. ఓకే, ఆల్ సెట్ టు గో. నేషనల్ హైవే 44 రైట్ నా. సో ఇప్పటి నుంచి మనకి 15 hours 52 minutes చూపిస్తుంది. నైట్ 9:49 PM రీచ్ అవుతామని చూపిస్తుంది గూగుల్. 851 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం. ఫస్ట్ రైడ్ కొట్టాలంటే భయం ఉంది కానీ నేను ట్రై చేస్తా. మధ్యలో ఆగాలంటే మళ్ళీ టైం వేస్ట్ అనిపిస్తుంది. సో ఏదైతే అది తగ్గేదేలే. నాకు ఒకటే భయం ఉంది ఏంటంటే ఈ గోప్రో ఛార్జింగ్ ఎక్కడ అయిపోతుంది, దీనికి ఛార్జింగ్ ఎలా పెట్టాలి, అలాగే ఛార్జింగ్ సోర్స్ కూడా ఎక్కువ తక్కువ ఏం లేదు. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. అది ఎంత వస్తుంది అనేది నాకు కూడా ఐడియా లేదు. లెట్స్ సీ. ఫస్ట్ అయితే కర్నూలు హిట్ చేద్దాం. కర్నూలు, ఐఎమ్ ఆన్ ద వే. ఇంకొకటి ఏం భయం అంటే నాకు, అయ్యా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు ఆ సెటిల్మెంట్ కూడా చేయొచ్చు కదా అయ్యా. దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాను, బండికైతే పంచర్ అవ్వదని కోరుకుంటున్నాను. ఈ రైడ్ మొత్తంలో ఒక పంచర్ కూడా రాకుండా చూడండి. యాక్చువల్లీ అవును, ఎస్, మనం వెళ్ళే ప్లేసెస్ అలాంటివి. బట్ ప్లీజ్ తండ్రి, నాకు ఈ బండిని పంచర్తో చూడాలని అస్సలు లేదు. దయచేసి ఒక్క పంచర్ కూడా అవ్వకుండా ఈ రైడ్ మొత్తంలో చూడండి. నెక్స్ట్ ట్రిప్లో కావాలంటే ట్యూబ్లెస్ చేయించుకుంటాను టైర్లు, కానీ ఈ ఒక్క రైడ్లో మాత్రం నాకు అసలు పంచర్ అనేది కావద్దు. ఆ పంచర్ అనేది ఏ ఫారెస్ట్ దగ్గర, ఏ విలేజ్లోనో, అసలు అక్కడ ఎవ్వరూ లేని ప్లేస్లోనో అయ్యిందే అనుకో. కోర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ వాళ్ళు ఉంటారు, ఆర్ఎస్ఎస్ఏ అంటారు, సంథింగ్ ఏదో అంటారు. వాళ్ళు ఉంటారులే, కానీ ఆ ప్లేస్లో ఉంటారా ఉండేవారికి? వాళ్ళు వచ్చేసరికి నేను అక్కడే ఉండాలి, దాన్ని ట్యాగ్ చేసి దాన్ని బండిలో ఎక్కించుకొని తీసుకెళ్తా
చేస్తారు, అదంతా ఎందుకు మనకి. యాక్చువల్గా ముందే నేను పంచర్ ట్యూబ్లెస్ చేపిద్దాం అనుకున్నాను. బట్ ఇప్పటికే రైడ్స్ చాలా లేట్ అయినాయి, వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు. అండ్ నా వర్క్ కూడా ఉంది, సో అవన్నీ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. అందుకని ట్యూబ్లెస్ చేపించలేదు. ఐ హోప్ నెక్స్ట్ రైడ్ వరకన్నా ట్యూబ్లెస్ చేపిస్తాను. ఈ ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్లో ఈ ట్యూబ్లెస్ చేసేవాళ్ళు లేరు. బెంగళూరులో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, బట్ మన దగ్గర ఎవరూ లేరు. ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. 1 or 2 ఎక్స్పీరియన్స్ ఎలా అంటే వాళ్ళది 1 or 2 అంతే. అంటే 1 బైక్, అది కూడా వాళ్ళ ఓన్ బైక్ వాళ్ళ ఓన్గా చేసుకున్నది. అది ఎంతవరకు కాస్ట్ కూడా చాలా హెవీ ఉంది. వెదర్ అయితే అద్భుతంగా ఉంది, వర్షం పడకుండా చాలు. యాక్చువల్గా రెయిన్ కవర్ ఉంటుంది తీసుకుందామని చాలా అనుకున్నాను, బట్ డెకత్లాన్లో ఈ సైజు సరిపోదు. నేను తీసుకున్న బ్యాగ్ సైజు అసలు లేవు. కొన్ని బయట తీసుకుందాం అనుకుంటే బయట కూడా ఎక్కడ దొరకలేదు కూడా. సో ఏదైనా అని చెప్పేసి వానదేవుడి మీద భారం వేసి రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఫింగర్ క్రాస్ రెయిన్ అయితే రాదని అనుకుంటున్నాను. ఇన్కేస్ వస్తే ఎక్కడక్కడ దాక్కోవలసిందే, లేకుంటే ల్యాప్టాప్ అన్ని కూడా తడుస్తాయి. గోప్రో ఛార్జింగ్ ఇప్పుడే అయిపోయింది, స్టార్ట్ అయ్యి ఇంకా ఒక 50 kilometers అయినా వచ్చాను లేదా. బాబా ఇట్లయితే గోప్రో మెయింటైన్ చేస్తాం. హెచ్ఎల్లో ఇక్కడ నుంచి 40, కర్నూలు 170 ఉంది, బెంగళూరు 524 ఉంది. ఈరోజు మన టిఫిన్ వచ్చేసి కర్నూలులో చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో టైం వచ్చేసి 6:23 అవుతుంది. సో 9 వరకు నేను కర్నూలు చేరుతా అని అనుకుంటున్నా. నా మోటో వ్లాగింగ్లో ఫస్ట్ టోల్ గేట్ బై గాడ్ గ్రేస్ మనం టోల్ కట్టని అవసరం లేదు ఇక్కడ. అవునా, నిజమా? ఎస్, ఫస్ట్ టోల్ గేట్ సక్సెస్ఫుల్లీ క్రాస్డ్. నా ఎదురుగా కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నిజంగా చాలా పచ్చగా కనిపిస్తున్నాయి. ఇది రికార్డ్ అవుతుందా? ఎస్. ఇప్పుడే సూర్యుడు రావాలా వద్దా అని అందులో చూస్తున్నాడు. ఇట్స్ రికార్డింగ్. రావాలా వద్దా అని చూస్తున్నాడు. సూర్యుడేమో వస్తా అంటున్నాడు, మేఘాలేమో రానివ్వట్లేదు. సో వెదర్ అయితే చాలా బాగుంది, ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. కొండలు అయితే చూడండి మెస్మరైజింగ్ చేస్తున్నాయి అసలు. ఒక సుసు బ్రేక్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ కర్నూలుకి ఇంకొక 100 kilometers దూరం ఉంది. నాకు తెలిసి ఇంకొక గంటలో కొడతాం అనుకుంటా. 100 kilometers గంటలో మేబీ గంటన్నర పట్టచ్చు. వాటర్ బాటిల్ మర్చిపోయాను నిన్న నుంచి అనుకుంటున్నాను. వాటర్ బాటిల్ తీసుకొని లేవు కానీ హడావిడిలో మర్చిపోయాను. సో ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కోవాలి, లేదా టిఫిన్ చేసేటప్పుడు ఇంకా అక్కడే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుంటాను. సో 29.9 ఇస్తుంది, ఆల్మోస్ట్ 30 ఇస్తుంది పర్ లీటర్కి. ఇంకా ఫ్యూయల్ రేంజ్ 244 ఉంది. 244 అంటే అనంతపూర్ దాకా వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్. సో
అనంతపూర్ దాకా మనకు నో ప్రాబ్లం ఫ్యూయల్కి. 80లో మెయింటైన్ చేస్తే 34-35 దాకా వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటా. ఎనీవే ఇంకా 14 hours 23 minutes ఉంది 760 kilometersకి. సేమ్ టైమింగ్ 9:56కి రీచ్ అవుతామని చూపిస్తుంది గూగుల్. చూద్దాం మ్యాక్సిమం ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్లో కొడదాం, రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఆ కొండలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇప్పుడే సూర్యుడు చిన్న చిన్నగా బయటకు వస్తున్నాడు. ఈ రోడ్డు ఒకసారి అటు వ్యూ చూడండి. ఇంకా అన్నీ తవ్వేస్తున్నారులే కానీ ఇంతకుముందు ఎలా ఉంటున్నాను అసలు. అది చూడండి ఒకసారి, చిన్న చిన్న గుట్టలే కానీ చూడండి చాలా బాగున్నాయి. ఈ సూర్యబాబాయ్ వచ్చేసాడు. వర్షం పడవేంది అనుకుంటాను. నా లగేజ్ సేఫ్ అనుకుంటున్నాను, చెప్పలేము, క్షణానికి మారిపోవచ్చు. ఇప్పుడే బయటకు వచ్చాడు బాబాయ్. రోడ్ కూడా చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇవైతే చాలా బాగుంది, చిన్న గొక్కులు కూడా లేవు. సీనరీ చూపించాలనుకున్నా గోప్రో టైం ఆన్ అవుతలేదు, మిస్ అయిపోయిందబ్బా. ఎంత బాగుందంటే ఈ రోడ్డు కూడా చాలా బాగున్నాయి. మధ్యలో ఇట్లా కార్స్ కూడా వస్తూ ఉన్నాయి, హార్న్ వరకు అప్పుడప్పుడు భయపడాల్సి వస్తున్నాయి. మిస్ అయిపోయింది. ఇలాంటి జూజుబి ఇది జస్ట్ 1% మాత్రమే, మిగతా అంతా ముందుంది అసలు. ఇలాంటి ల్యాండ్స్కేప్ ఒక పరద వేసినట్టు ఉంది భూమి మీద. మొత్తం రోడ్డు కూడా మొత్తం తార్ రోడ్ వచ్చుండే, బ్లాక్ కలర్ ఉంటుండే, వెళ్తుంటే సూపర్ అనిపిస్తుంది. అది చూపుతేమని గోప్రో ఆన్ చేయబోతుంటే అదేమో ఆన్ అవ్వట్లేదు. ఇదే ఈ తార్ రోడ్డు మీద పోతుంటే చాలా బాగుంది, అంటే మంచిగా అనిపిస్తాను. ఇది కృష్ణానది అంట, కృష్ణానది బ్రిడ్జ్ అంట. నమో నమః కృష్ణవేణి నమో నమః నమో నమః కృష్ణవే. అక్కడ ఉన్న ఫోర్ట్ అండ్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. కర్నూలుకి ఇంకొక 40 kilometers దూరంలో ఉన్నాం. ఒక టెంపుల్ కూడా ఉంది, నిల్చొని చూపిస్తాను నన్ను. అదిగోండి ఒక టెంపుల్. ఈ కృష్ణానది అదొక ఫోటో. ఫోటో ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం, మళ్ళీ సెకండ్ బ్రేక్. కర్నూలుకి ఇంకొక 40 kilometers దూరంలో ఉన్నాం అనుకుంటా. టైం అరౌండ్ 8:29 అవుతుంది ఇప్పుడు. ఇంకా 699 kilometers ఉంది తాలిపురంలోకి. సేమ్ టైం 9:57కి రీచ్ అవుతాం. 13 hours 27 minutes. భలే వెళ్తున్నారు వాళ్ళు డాక్టర్లు. ఒకే డాక్టర్కి 2 డబ్బాలు కట్టి తీసుకెళ్తున్నారు. పంజాబ్లో ఎక్కువ చూస్తుంటాం, మరి వీళ్ళెవరు మరి. కర్నూలు 43, గద్వాల్ 15, బెంగళూరు 399, అనంతపురం 191. ఇదేం బ్రిడ్జ్ నాన్న? ఇది కూడా కృష్ణా బ్రిడ్జేనా? కృష్ణా రివరేనా? బ్రిడ్జ్ అంటే కొంచెం కామెంట్ చేయండి కర్నూలులో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే. నేనైతే కృష్ణా రివరే అనుకుంటున్నా. కర్నూలు నుంచి ఎవరైనా
ఈ వీడియో చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి. ఐ థింక్ నేను కర్నూలు రావడం ఇది సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా గుర్తులేదు. సుంకేశుల, కర్నూలు, బెంగళూరు. మనం ఎటు పోవాలి ఇప్పుడు? ఇది అమ్మాయిది ఎటేటో చూపిస్తాం. ఇదేనా ఏ రోడ్? ఒక టిఫిన్ కనిపిస్తే మంచి ఫేమస్ టిఫిన్ సెంటర్, కర్నూలులో ఫేమస్ టిఫిన్ సెంటర్ ఏంటో కామెంట్ చేయండి, ఊరికే తెలుసుకుందామని. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. అందరు ఇదే చూస్తున్నారు లారీలో అందరూ. సైడ్ ఇవ్వంటారా బాబు, ఏదో వర్క్ జరుగుతుంది. ఓ అన్ను ఎటు వస్తావు? అన్న మంచి నది మీద ఉన్నాడు. ఎగ్గుదాం, తప్పదు ఇక. జై హింద్. ఈ టెంపుల్ బాగుంది కదా, పైన గుర్రాలతోటి ఒక రథచక్రం లాగా. పైన ఎవరైనా సూర్యనారాయణ స్వామి. వావ్, మంచి ఒక టిఫిన్ సెంటర్ కోసం చూస్తున్నా. ఇదేదో ఉన్నట్టు ఉంది, చూద్దాం ఇక. టిఫిన్ సెంటర్ ఈ ఎండలో కూర్చొని తినాలా? బాగానే ఉంటుందా? అయితే అనిపించట్లేదు. ఇంకోటి చూద్దాం. ఏడ కూడా ఉన్నాయి, ఏడగా ఉంది కొంచెం మొత్తం వేరే లెవెల్ ఉందిలే. ఇది లాస్ట్. ఇంకా ఈడ వాళ్ళు తప్ప ఎవ్వరు లేరు. సో వద్దు, ఇంకోటి చూద్దాం. ఆడేదో ఉంది టిఫిన్ సెంటర్, బాగుంది అన్నారు, ఆడికి వెళ్దాం. ఇది ఒకటి దొరికింది ఇక్కడ. ఫైనల్ ఒక దగ్గర అయితే ఆగాము. కర్నూలు ఎంటర్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్తుంటే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాము టిఫిన్ చేయడానికి. యాక్చువల్గా నైట్ సరిగానే పడుకోలేదు, సో కొంచెం స్లీపీ మూడ్లో ఉంది, కొంచెం నిద్ర వస్తుంది. నైట్ సరిగా పడుకోపోసరికి కొంచెం నిద్ర. సో టిఫిన్ అయితే చేశాను, టీ తాగుతున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే అద్దరిపోయిందిగా, మబ్బులు చూడండి బ్యాక్ సైడ్. టిఫిన్ బాగోలేదు, చాయ్ కూడా బాగోలేదు. కాస్ట్ మాత్రం చాలా ఉన్నాయి. ఫోర్త్ టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ నుండి ఇది 4వది. సక్సెస్ఫుల్గా 4 టోల్ ప్లాజాలు కంప్లీట్ చేసుకున్నాం.
అదే కార్లో వచ్చి ఉంటే ఇప్పటికి 1000 రూపాయలు అయిపోయాయి, 1000 అండి ఇంకెక్కువ అయిపోయాయి. అదే కార్కి బైక్కి డిఫరెన్స్. ఈ పెట్రోల్ బంక్ దగ్గర నానే ఇంకా వస్తలేదు. 69 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఫ్యూయల్ రేంజ్. అదేం ఒకటే కొట్టుకుంటుంది. పెట్రోల్ బంక్ అయితే ఉంది, భారత్ పెట్రోలియం, ఒక సైన్ బోర్డ్ ఉంది. సో ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. ఇక్కడ ఎన్ని లీటర్లు వస్తాయో చూద్దాం, ఎన్ని లీటర్లు పడుతుంది. దీనిలో 66 అంటే 2 లీటర్స్ ఉంది ఆల్రెడీ. సో ఇంకా 15 లీటర్స్ పడాలి. సార్ చూద్దాం మరి 15 లీటర్స్కి ఎంత అమౌంట్ అవుతుంది. 15 లీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1500, 1600, 1700 దాకా, ఆల్మోస్ట్ మ్యాక్స్ 1700 దాకా పడుతుంది. చూద్దాం. ఏ ఊరు అనేది? డోన్. కర్నూలు నుంచి ఇక్కడికి చాలా తక్కువ ఉన్నాయి పెట్రోల్ బంకులు, 1 2 ఉన్నాయి అంతే, చాలా తక్కువ ఉన్నాయి. పన్నెండేనా? 2 అంటే ఎంత రావాలి? ఓకే ఓకే చాలు. 15 రావాలి కానీ 13 వచ్చింది. ఇతలేదా? ఎంత 14, 16, 17. యాక్చువల్లీ అయితే 17 లీటర్స్ ఇది, 17 లీటర్స్. ఇందులో 2 లీటర్లు ఉండే, అంటే 15 లీటర్లు కావాలి. అంటే 1.5 లీటర్ పోయింది ఆల్మోస్ట్. బండి పక్క పెడతా. ఆ చుట్టుపక్కల చూడండి అసలు ఎంత బాగుందో, కొండ ఎంత బాగుందో. పైన ఏమో ఉంది, పైన విలేజెస్ పైన కూడా ఉంది. చాలా బాగుంది కొండ అది. సో యాక్చువల్గా మన ట్యాంక్ కెపాసిటీ 17 కిలోమీటర్స్. సో దానిలో అప్పటికే 62 అరౌండ్ ఉంది. అంటే మనకి 30 లీటర్స్ పర్ కిలోమీటర్ కాబట్టి 2 లీటర్స్ వేసుకుంటే మనకి 15 లీటర్స్ పడాలి. కానీ మనకి 13.4 లీటర్స్ పడింది, అంటే 1.6 లీటర్స్ స్వాహా. అంతే కదా, పెట్రోల్ బంక్ కూడా స్వాహా చేసినట్టు. అంటే 109 ప్లస్ ఇది ఒక ½ లీటర్ వేసుకోండి, 55-60 రూపీస్, అంటే 170-180 రూపీస్ స్వాహా 1400లో. ఏముందండి అది నిజంగా. ఇది జస్ట్ శాంపులే, నిజంగా కేరళలో ఉంటుంది, అసలు మామూలుగా ఉండవు. మాన్సూన్లో, ఎస్పెషల్లీ మాన్సూన్లో కేరళ వెళ్తే ఆ నేచర్ అసలు ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది అసలు. చూద్దాం మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది అక్కడ. ఫస్ట్ మనకి టెంపుల్స్ అన్నీ విజిట్ చేయాలి, దాంతో పాటు ఆ నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలి. సో కన్నూరు డిస్టిక్లో తాలిపురంబ అనే టౌన్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి అనే టెంపుల్ ఉంది, స్వామివారి టెంపుల్ ఉంది. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి టెంపుల్ ఉంది. ఫస్ట్ విజిట్ అక్కడే. యాక్చువల్లీ అది సో కేరళకి టాప్ ఉంది, టాప్ నుంచి యాక్చువల్లీ నేను చూస్ చేసుకున్నా. సో టాప్ టు డౌన్ వెళ్దామని అనుకుంటున్నా. దగ్గర చూడండి అసలు వ్యూ ఎలా ఉందో, సూపర్ కదా. ఇంకొంచెం వర్షాలు అయిపోయినాక నిజంగా చాలా బాగుంటాయి. డోన్ పురపాలక డోన్ ఉంటాయి. ఇక్కడ నుంచి 211 కిలోమీటర్స్ అట్లా.
చూడండి ఆ మబ్బులు, ఈ పచ్చని వాతావరణం, పచ్చని చెట్లు. కొత్తకోట అంట. ఓహో, ఈ టెంపుల్ ఉన్నట్టున్నా కొత్తకోట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ డోనే. బట్ అది ఉంది ఎక్కడ ఉంది టెంపుల్ లోపడుకుంటున్నదేమో. ఉత్తి 24 కిలోమీటర్స్. వా 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 వాట్ ఏ వెదర్, వాట్ ఏ వెదర్, రియల్లీ సూపర్. అక్కడ ముందు చూడండి ఎండ కొడుతుంది, ఇక్కడ ఎండ లేదు. మనం ఎండలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఎండలోకి వెళ్ళిపోతున్నా వచ్చేసింది ఎండ. రియల్గా ఈరోజు వెదర్ అంటే వెదర్ చాలా అంటే చాలా బాగుంది. మంచి గాలి తగులుతుంది. అసలు చూడండి ఆ మబ్బులు చూడండి, అసలు ఎంత ఇదిగా ఉన్నాయా. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చూడండి, సూపర్ అండి. ఇప్పుడు లేదు, మొత్తం అటు వాటర్ ఉన్నాయి చూడండి. ఇటు చూడండి, అసలు ఇటు చూడండి మొత్తం. బాబా ముందు చూడండి, ఇంకా క్లియర్గా అవి చూస్తూ ఉంటే జర్నీ ఎంత అద్భుతంగా చదువుతుందంటే ఎంత అద్భుతంగా చదువుతుంది అది. చాలా దూరం నుంచి కనిపిస్తుంది అది, నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్గా చూడండి ఆ ఫేస్, అంటే ఫేస్ భాగం, దాని తర్వాత చెస్ట్, దాని తర్వాత స్టమక్, దాని తర్వాత లెగ్స్ లాగా. నాకైతే అదే అంటే సేమ్ ఒక అనంత పద్మనాభ స్వామి ఇట్లా పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది, ఒక పుత్రుడిలాగా అలా. ఇది చూడండి ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. ఫేస్ చూడండి, ఆ 4 కానీ ఇలా ముక్కు వచ్చి, అక్కడ పెదవులు వచ్చి, చిన్ లాగా ఇట్లా కిందకి వచ్చి, మళ్ళీ ఇట్లా చెస్ట్ లాగా చూడండి. నేచర్ అంతా అలాగే ఉంటుంది, మనం చూసిన విధానాన్ని బట్టి నేచర్ ఉంటుంది. ఇంకా మనం ఎలా మూవ్ చేసుకుంటే అలా కనిపిస్తుంది మనకి. నాకైతే ఇప్పుడు అలా కనిపిస్తుంది, మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. చూడండి వెదర్ ఇలా పడుకున్న మొత్తం పైన ఆ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చూడండి, అసలు అసలు పిచ్చెక్కిపోతాను. ఇటు చూడండి, ఇటు నుంచి అటు చూడండి, మామూలుగా లేదు అసలు. కాంబినేషన్ అంటే హైలైట్ కాంబినేషన్. ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఉంది, బట్ దూరం నుంచి చూస్తే చూడండి అదొక ఆకారం లాగా కనిపించింది. వావ్, అంతే కదా నేచర్ అంటే నిజంగా. కరెక్ట్గా చూడండి ఫోర్ట్ను చూడండి, కొండను చూడండి. ఆ కొండ మీద ఫోర్ట్ లాగా కనిపిస్తుంది, ఎవరో గోడలా కట్టారు. ఇట్లా చాలా లేట్గా చూసాను, బట్ గోప్రపంచం వచ్చేసరికి వెళ్ళిపోయింది. చూపిస్తాం అనుకున్నా వెళ్ళిపోయింది. దానిపైన ఉంది ఎవరో కట్టారు ఫోర్ట్ లాగా, అది ఏ ప్లేసో మరి. ఇక్కడ దగ్గరగా కనిపిస్తున్నాయి చూడండి మబ్బులు, క్లియర్ స్కై చూడండి. నేనైతే ఇది చాలా రేర్ అని చెప్పాలి. అది చూడండి సూర్యుడు నెత్తి మీద ఉన్నాడు, స్కై చూడండి చాలా దగ్గరగా అంటే దగ్గరగా అనిపిస్తుంది. నాకు చూసే ఇటు అన్నయ్య వచ్చేసరికి థర్డ్ సైడ్ మధ్యలో ఉంటాం. 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది. యాక్చువల్గా తీద్దాం అనుకున్నాను, బట్ నేను 1000 కిలోమీటర్ అయ్యేటప్పుడు తీసుకెళ్దాం అనుకున్నా. బట్ నేను ఏదో ఆలోచించుకుంటూ వస్తున్నా, మధ్యలో సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. మూమెంట్ తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఎనీవే షెర్పా 1005 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది అనంతపూర్కి. ఆల్మోస్ట్ వి రీచ్డ్ అనంతపూర్ టైమ్ అరౌండ్
12:08 అవుతుంది. సో 12:20 కల్లా అనంతపురం రీచ్ అయిపోతాం మనం. ఇంకా మన డెస్టినేషన్కి 521 కిలోమీటర్స్ ఉంది. 10 అవర్స్ చూపిస్తుంది. 10.5 అవర్స్ చూపిస్తుంది ఇంకా. సో 1 or 10 మేబీ నైట్ 10 అవుతుంది స్టిల్ కంటిన్యూ కొడితే. బట్ అంత సేఫ్టీ కాదేమో అక్కడ జర్నీ చేయడం. చూద్దాం, అక్కడ ఎవరైనా అడుగుతాం తెలిసిన వాళ్ళని. ఇన్ కేస్ వాళ్ళు ఏం కాదంటే విల్ డూ ఇట్. ఎట్లా అంటే ఇంత హెవీ వెయిట్ బండిని కూడా ఇట్లా పక్కగా నూకేస్తుంది. నార్మల్గా వెహికల్స్ లేనప్పుడే జస్ట్ 70 స్పీడ్లోనే ఉన్నా నేను. ఈ 70 స్పీడ్లోనే ఇంత రేంజ్లో ఉండే కనీసం 120, 130, 140 పోయినాం అనుకో బండి ఖచ్చితంగా ఈ గాలి కింద పడేస్తుంది. అంత ప్రెషర్ తోటి ఈ గాలి వీస్తుంది ఇక్కడ. ఇంకా వెహికల్ పక్కన నుంచి పోతే మాత్రం డెఫినెట్గా కింద పడతాం. అంటే చూడండి అసలు ఎట్లా పక్కకు నెట్టేస్తున్నా చూడండి. మొత్తం పక్కకు నెట్టేస్తుంది బండిని. ఇంత హెవీ, ఇది ఆల్మోస్ట్ ఒక 196 kgs ఉంటుంది బండి. ఇంత హెవీ. నేను ఒక 80, నేను ఒక 75 kgs. చూసుకోండి, ఇంత వెయిట్ని అవలీలకు ఇట్లా దోచేస్తుంది చూడండి. అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అనుకుంటా అనంతపూర్. లేదు ఇంకా చాలా టైం పడుతుంది. ఇక్కడ టెంపుల్ ఉంది, చూసుకుందాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఉంది చూడండి. హార్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. వావ్, ఎక్సలెంట్ ఉన్నాయి హార్స్ అయితే అక్కడ. సూపర్ ఎక్సైటెడ్. ఆల్మోస్ట్ రీచ్ అనంతపురం. అంటే ఇంకా నెక్స్ట్ బెంగళూరే. హిందూపురం దాటితే జై బాలయ్య. హిందూపురం దాటితే ఇంకా ఆల్మోస్ట్ కవర్ ఏపీ. సో మనం 4 స్టేట్స్ కవరేజ్ చేయబోతున్నాం. ఫస్ట్ తెలంగాణ. మన తెలంగాణ నుంచి ఏపీలోకి ఎంటర్ అయినాం. ఏపీ నుంచి బెంగళూరులోకి ఎంటర్ అయినాం. బెంగళూరుకి ఎంటర్ అవుతాం. దాని తర్వాత కేరళలోకి ఎంటర్ అవుతాం. ఒకే రోజు 4 స్టేట్లు ఎంటర్ అవబోతున్నాం. కేస్ ఛాన్స్ ఉంటే వీడు, అదర్వైజ్ 3 స్టేట్స్ అయితే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ట్రై 4 స్టేట్స్ తిరగడానికి చూద్దాం ఈరోజు. చూడండి ఒకసారి ఎంత బాగుందో ఈ ప్లేస్. ఎలా ఉంటే లడాక్ అవి ఎలా ఉంటుంది అంటారు. ఒకసారి చూడండి ఎలా ఉంది ప్లేస్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. రూపాయలు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నా కళ్ళకు మాత్రం ఇది మామూలుగా లేదు అసలు. అది చూడండి, విండ్ మిల్స్ చాలా ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఉన్నాయి. అటు చూడండి, ఇంకా అలా కూడా ఉన్నాయి. అక్కడ వరకు లాస్ట్ 1 2 3 4 5 6 7 8. కియా, వావ్, ఇక్కడ ఉందా కియా షోరూమ్. చంద్రబాబు తీసుకొచ్చిన కియా షోరూమ్. ఇదే కియా కియా షోరూమ్. మూవీస్ కంపెనీ కూడా ఇక్కడ ఉంది. కియా ఇదంతా ఒకటే కావచ్చు మేబీ. చాలా ఉంది, చాలా పెద్ద ఉంది కియా కంపెనీ షోరూమ్. షోరూమ్ కాదు, కియా కంపెనీ. విండ్ మిల్స్ చూడండి, ఇక చాలా దగ్గర నుంచి చూస్తున్నాం. అదే అంత పైకి ఎలా వెళ్తారా బాబు.
ఈరోజు వెదర్ ఉందరా బాబు, మామూలుగా లేదు అసలు. నిజంగా ఎక్కువ ఉందంటే బ్లూ స్కై, వైట్ క్లౌడ్స్, అసలు కిందంతా గ్రీనరీ. చూస్తేనే అసలు అది ఎక్స్పీరియన్స్ అసలు తెలుస్తుంది. ఇక చూడండి, మీకు అనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. వావ్, అది నా హెడ్ని ఇంతకంటే పైకి లేపలేను, అంతే అడ్జస్ట్. డెస్టినేషన్ అయితే కవర్ చేసాము. ఇది అటు వేరే రూట్ ఉంది, ఇక తీసుకుపోతారు అవి. వేరే రూట్ వెళ్తున్నా. So half of the kilometers are complete now. As of now 449 kilometers we are done. So 9 hours 17 minutes left. హిందూపురంలో నుంచి తీసుకెళ్తుంది గూగుల్ దాన్ని, మరి చూడాలి ఎటు వెళ్తుందో. బా, నమ్ముతున్నా ఇంకా గూగుల్ తల్లిని, చేసేదేం లేదు. ఇలా చూపిస్తుంది కిలోమీటర్స్, ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది. సో చూద్దాం ఎటు వెళ్తుందో, మరి తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. గూగుల్ తల్లి నమ్ముకొని పోతున్నా, ఏమైతే తెలియదు ఇక. సో గూగుల్ తల్లి నమ్ముకుంటే మనం చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది, అందరికీ తెలుసు. చాలా మంది మోసపోయారు, నేను కూడా జస్ట్ అయితే మోసపోయేవాడిని. ఇక్కడ నుంచి వెళ్తే, ఈ విలేజ్ నుంచి వెళ్తే, సో ఇది ఏదో ఊరుంది సోమలపల్లె సంథింగ్, ఇక్కడ నుంచి వెళ్తే 25 కిలోమీటర్స్ మనకి తక్కువ అవుతుంది. బట్ అక్కడ ట్రైన్ గేట్స్ ఉన్నాయంట, మళ్ళీ సింగిల్ హైవే. అది సింగిల్ హైవే, మళ్ళీ ట్రైన్ గేట్స్ ఉన్నాయంట. ఒక్కసారి పడితే అర్ధ గంట 30 గంట వెయిట్ చేయాలంట. సో అలాంటివి 3 ఉన్నాయంట. సో నీ టైం బాగపోతే 3 పడచ్చు అని చెప్పేసి అంటున్నారు అక్కడ. సో లేట్ అయినా పర్లేదు, 25 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చినా పర్లేదు, నేను పెద్ద బండి కదా, నువ్వేందుకు ఇట్లా వస్తున్నావు, అట్నే వెళ్ళిపో అని చెప్పేసి మళ్ళీ హైవే మీదకి అయితే పంపించారు నన్ను. నేను జస్ట్ అక్కడ లంచ్ చేయడానికి ఆగాను, రోటీస్ కనిపిస్తే రోటీస్ తిన్నాను. సో వాళ్ళు మనం అడగకుండా మన బండిని చూసి వాళ్ళే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, బెంగళూరు నుంచి వస్తున్నావా, ఇలా ఎందుకు వెళ్తున్నావు, మెయిన్ రోడ్ ఉంది కదా, హైవే ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో థ్యాంక్స్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. లేకుంటే ఇప్పటికే 8 hours 9 hours చూపిస్తుంది, ఇంకో 2-3 hours లేట్ అయిపోతే మేబీ రేపు వెళ్తున్నామో. ఈ హైవే మీద వెళ్ళినా కూడా ఈరోజు వెళ్తా నమ్మకం లేదు, బట్ ఇంకా లేట్ అవ్వు, అది మొత్తం ఫారెస్ట్ టైప్ ఉంది మళ్ళీ. సో రిస్క్ ఎందుకని చెప్పేసి ఇంకో 25 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చినా పర్లేదు, ఇలాగే వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ హైవేకి వచ్చాము. 7th టోల్ గేట్ ఫ్రమ్ హైదరాబాద్, నేషనల్ హైవేస్ అతడి విధంగా బాగేపల్లి టోల్ ప్లాజా అంట. బాగేపల్లి టోల్ ప్లాజా. ఇంతకుముందు వాడి దగ్గర చపాతీ తిన్నా కదా, వాడు చపాతీ విత్ దాల్ అన్నాడు, కానీ దాల్ అస్సలు బాగోలేదు, చెడిపోయింది, పాడైపోయింది. ఏం గత్యంతరం లేక ఇక తిన్నా, ఏం అవ్వట్లే, కానీ బ్యాడ్ స్మెల్ పోవట్లే. ఇంకా కర్ణాటకలోకి ఎంటర్ అయ్యామనుకుంటా, మెసేజ్ వచ్చింది నాకు ఇప్పుడే. 3rd స్టేట్ ఇన్ ఏ డే.
మేబీ 40 దానికి టచ్ చేయలేకపోవచ్చు, ఇంపాసిబుల్ అది. ఇప్పటికే చాలా కష్టంగా ఉంది. 6 వరకు మ్యాక్సిమం కొడతాను, దాని తర్వాత అంత రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ ప్రతిరోజు చేయాలంటే కష్టమైపోతుంది, అందుకే 6 వరకే నడుపుతాం. బాబా స్కై మాత్రం ఈరోజు ఎన్నిసార్లు చెప్పానా నాకేది లేదు. సూర్యుని చూడండి ఒకసారి, స్కై చూడండి. బాబా ఏం చెప్పాలో కూడా అర్థం కాదు, అంత బాగుంది. చూడండి 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 చూడండి, అటు చూడండి ఒకసారి. గ్రీనరీ మీద వైట్ క్లౌడ్, దానిపైన స్కై బ్లూ. ఆకాశంలో ఇంతసేపు పొగిడే కదా బ్యూటిఫుల్ స్కై అని, ఒక్కసారి దోలు తెచ్చింది. కాసేపు కనిపించింది, మరీ అంత హెవీగా ఆకు చూడండి. కొంచెం దూరమే, 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే, అక్కడ నుంచి కదలనివ్వలేదు, మొత్తం తడిపేశాను నన్ను. అడిగా అనుకుంటున్నా నేను. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వర్షం నన్ను నడిపించేస్తుంది. పూర్తిగా నడవలేదు లేదు కానీ ప్రాబ్లం కొంచెం. ఏం తడిచినట్టండి అదే ముచ్చట. కాకపోతే నా దగ్గర లగేజ్ ఉంది, తడవకుంటే పిల్లలు ఉన్నారు ఆటోలో, తెగ చూస్తున్నారు. ఎట్లా అంటే నేను ఎక్కడో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, లేచి మరీ చూస్తున్నారు. వాళ్ళ కోసం ఆయన ఒకసారి కెమెరా ఆన్ చేస్తావా ఒకసారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యాప్చర్ చేద్దాం, వాళ్ళ ఫేసెస్ ఏంటి ఎలా అని. శ్రీనివాస్ ప్రొటెక్షన్ విత్ శ్రీనివాస్. హాయ్. ఓ ఫ్లైట్ వెళ్తుంది, కింగ్ ఫిషర్.
ఓహో, ఇక్కడ ఉంది ఎయిర్పోర్ట్. ఓ వావ్ వావ్ వావ్, జస్ట్ మిస్. ఛ, ఫ్లైట్ వెళ్తుంది అక్కడ. జస్ట్ మిస్ టేక్ ఆఫ్. మన ముందుకు వెళ్ళడం వచ్చి వెళ్ళిపోతుంది. అది పోయి ఇప్పుడు ఆ మేఘాల్లోకి వెళ్ళిపోతుంది చూడండి. సూపర్. సో అదే చెప్పాను కదా పొద్దున్న నుంచి అంతగానో పొగిడానా, ఎంత బాగుందని. ఇక చూడండి వర్షం కొడుతుంది ఆ ఫ్లైట్ వెళ్ళే దగ్గర. నేను కవర్ తీసుకుందామని చెప్పేసి ఎక్కడ చూసినా దొరకలేదు. ఫైనల్గా మన బట్టలు అయితే లగేజ్ అయితే కొంచెం తచ్చింది, పైన బ్యాగ్ పైన అంతా కూడా తచ్చింది. లోపల పరిస్థితి ఏమో కానీ బయట అయితే తచ్చింది. నేను కూడా సగం తడిచాను. ఇంకా రోడ్డు మీద, కరెక్ట్ రోడ్డు మీద సిగ్నల్ దగ్గర వర్షం పడుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పక్క సిగ్నల్ నుంచి లోపలికి పోయించాను. షాపు దగ్గర బండి బయట పెట్టి లోపలికి వెళ్ళి వచ్చినట్టున్నారు. బట్ నాకు లగేజ్ ఉంది కదా, నేను వెళ్ళలేను కదా, అందుకని స్ట్రేట్గా వెళ్ళిపోయాను లోపలికి. వెళ్ళిపోతే అక్కడ స్టేట్ రెండు. ఓహో, ఇది ఎయిర్పోర్టా? ఓహో, ఇక్కడ నుంచి ఎయిర్పోర్టా? ఓకే ఓకే. సో అక్కడ బైక్ స్టాండ్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పక్కన కుక్క కూడా ఉంది. నేను ఆ కుక్క చూడకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి బండి పెట్టేస్తా. నేను పెట్టిన తర్వాత అర్ధ గంట తర్వాత మరుగుతాంది. నేను తీద్దామంటే వర్షం ఫుల్ ఎక్కువైపోయింది. నాతో పాటే హైదరాబాద్ కాదు, మా ఏపీ నుంచి ఒక ఫ్రెండ్స్ ఇక్కడ ఏపీ బండి కనిపిస్తే వాళ్ళు కూడా ట్రావెలింగ్ చేస్తున్నారేమో అని పలకరించారు. సో వాళ్ళు ఇక్కడే ఉంటారంట లోకల్లో. బాగా మాట్లాడారు. ఎస్, వాళ్ళు బాగా మాట్లాడారు. పేరు, ఛానల్ ఏంటి, కొన్ని అడ్వైస్ కూడా ఇచ్చారు. సో మనం అడ్వైస్ కూడా తీసుకున్నాము. బాగా చెప్పారు, యాజ్ అన్ ఆడియన్స్గా బాగా చెప్పారు. లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు. సార్ నేను వర్షం కంప్లీట్గా తగ్గినాక బయటకు వచ్చాను. ఇంకెంత దూరం వెళ్తానని తెలీదు. ఇంకా 7 hours ఉంది, 364 kilometers ఉంది. సో కష్టం అది. అండ్ కలిసిన వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, అది మొత్తం ఘాట్ సెక్షన్, ఎలిఫెంట్స్ అవి తిరుగుతూ ఉంటాయి. ఓపెన్ ఎలిఫెంట్స్, ఐ మీన్ ఫారెస్ట్ ఎలిఫెంట్స్, అవి జూ ఎలిఫెంట్స్ కూడా కాదు, ఓపెన్గా తిరుగుతూ ఉంటాయి. మనం చేసిన జస్ట్ సింగిల్వే అది. హైదరాబాద్ నుండి ఇది 8వ టోల్ గేట్. 8వ టోల్ గేట్. ఎలిఫెంట్స్ ఉంటాయి, జాగ్రత్త వెళ్ళకు. మైసూర్లోనే స్టే చేయి పెట్టారని చెప్పేసి అన్నారు. సో నేను కూడా ఇన్ కేస్ మైసూర్ కానీ వెళ్తే, నేను ఒక వేరే ఊరు చూస్తాను మైసూర్ కాకుండా, కర్ణాటక లాస్ట్ బార్డర్ అది. ఇప్పుడు దాకా వెళ్ళగలిగితే అక్కడ దాకా వెళ్ళి అక్కడ స్టే చేయడానికి ట్రై చేస్తాం. ఇటాట ఏదైనా ఒకటేనా? అయ్యో ఏదైనా ఒకటి కాదు. ఏదైనా ఒకటి కాదు రాజా. ఐ వాంట్ టు గో దట్ సైడ్. సో అదేనమాట యాజ్ ఆఫ్ నౌ. సో వర్షం కొట్టింది, తడిచాను. ఇది ఇప్పటిదాకా అప్డేట్. సో ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను. బెంగళూరు ట్రాఫిక్ ఇది. కొత్తగా మెట్రో కూడా ఫ్లైఓవర్ మెట్రో కొత్తగా మెట్రో పడుతుంది. సో లాస్ట్ టైం 1 year బ్యాక్ వచ్చాను బెంగళూరుకి, ఇది సెకండ్ టైం. ట్రాఫిక్ అయితే బెంగళూరు బీభత్సం ఉంటుంది, ఎందుకంటే నేను లాస్ట్ టైం ఫేస్ చేశాను. నేను బస్లో వచ్చాను.
హైదరాబాద్ నుంచి బస్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఆ, ఏవైతే మనం బస్ బుక్ చేసుకున్న బస్సెస్ లోపల దాకా రావు, అక్కడి నుంచి సెట్విన్లో మనం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేస్తాయి. సో నాకు బస్సు, నేను సిటీ అవుట్స్కట్లో అండ్ ఐ మీన్ బస్ స్టాండ్ అరేని, అది ఏ ప్లేస్ నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. అక్కడ 7కి దింపితే నేను 4 hours ట్రాఫిక్లో ఉన్నాను. నేను వెళ్ళేసరికి 11 అయింది. నేను చూసుకోను ఎంత ట్రాఫిక్ ఉంటుందో, అది ముచ్చట, ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఇక. ఎవరైతే బెంగళూరు చూడలేదో, సో దీస్ ఆల్ ఆర్ బెంగళూరు అవుట్స్కట్స్. ఈ ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్ ఇలా ఉంటుంది. ఇంకా లోపల సిటీలో చాలా ఎక్కువ ఉంటుంది. జస్ట్ శాంపుల్ మాత్రం, శాంపుల్ కూడా కాదు, జస్ట్ ఏంటది, చాలా బాగుంది. మళ్ళీ సూర్యుడు వచ్చాడు. సత్వ బిల్డింగ్, గూగుల్ ఫోర్డ్ సైడ్ హాస్పిటల్స్ అంట. సో మ్యాక్సిమం ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. వోక్స్ వ్యాగన్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇక్కడే ఉంటాయి. నేను చూపిస్తాను. సైడ్ కేర్ హాస్పిటల్స్ అంట, ఇది చూడండి. ఇవే ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాయి అన్ని ఆఫీసులు. కాలిన్స్ ఏరోస్పేస్ ఉంటాయి. అదిగో చూడండి, చాలా ఉంటాయి. ఎంబసీ అంట, ఫిలిప్స్ ఉంది. ఇంకా ముందు పోతుంటే చాలా ఉంటాయి. మనకి నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళగా వీళ్ళకి దీన్ని ఏమంటారంటే ఏమంటారు అబ్బా, గుర్తు రాలేదు. బేసిక్గా ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడ బస్సు డిపో ఉంటుంది, ఏదో అంటారు. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్.